సార్ మనకు తెలంగాణలో ఒక మోటు సామెత ఉంటుంది, దాంతోటే స్టార్ట్ చేస్తాను. ముందట మురిసిన అనమాట, ఏదో పండుగ కానని అన్నట్టుగా ఇలా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేత అయినటువంటి మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఇదే కానీ చిట్ట చివరికి మీరు అనుకున్నటువంటి వ్యక్తికి అది బీసీ వర్గాల నుంచి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. దీన్ని మీరు బీజేపీ పార్టీ సీనియర్ నేతగా ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ముందట ముడిసినమ్మ పండుగ ఎరగదని ఎందుకు వచ్చింది ఎరికేనా? ఆనాడు మొగడు కొడతాడు, పంచాయతీ అవుతుంది. ఇక పండుగ కాదు అన్నాడు, పండుగ కాదు. మొగడు పెళ్ళా మొగల పంచాయతీ అవుతుంది. పెళ్ళా మొగల పంచాయతీ అయిన కిందకి ఆనాడు పండుగ బంధు. అంతే, వేరే ఏం లేదు. అట్లనే కానీ ఇప్పుడు మీరు ఒకటే చెప్పిండ్రు సందర్భం, మీరు ఎట్లా చెప్పిందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న పార్టీ పెత్తనం మాత్రం బీసీ ఆయనకే ఉన్నదని. అంతే కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ పెత్తనం ఈయన చేతులు ఉన్నది, ప్రభుత్వ పెత్తనం ఆయన చేతుల్లో. మా దగ్గర ఒక సిస్టమ్ ఉన్నది. మొన్న పోయినసారే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. కారణం ఏదైనా మెజారిటీ ఓట్లు వేయలేదు. కేసీఆర్ అన్యోకని కేసీఆర్ రావద్దు అనుకొని కాంగ్రెస్ పార్టీకి ఈయన వీళ్ళు అందుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అయింది. అని కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లే ముఖ్యమంత్రులు అవుతారు. రాజ్నాథ్ సింగ్ గారు ప్రెసిడెంట్గా ఉండేది, ఇది ఆల్ ఇండియాకు రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బీసీ ప్రధానమంత్రిని చేసిండు నరేంద్ర మోడీ గారిని. బీజేపీలో ఆనవాయితీ ఉన్నది. ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షుడు, ఇవాళ రామచంద్రరావు గారు కావచ్చు, మొన్న కిషన్ రెడ్డి ఉండొచ్చు అధ్యక్షుడిగా. కానీ మాకు మెజారిటీ వస్తామంటే బీసీ ముఖ్యమంత్రి చేస్తాం అన్నారు. మాకు మెజారిటీ వస్తే ఆనాడు ఎవరు ప్రెసిడెంటు అధ్యక్షుడు? కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు అయినా ఆనాడు ముఖ్యమంత్రిని బీసీని నిదానం చేస్తామన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీల విధానం ఏంటిది? మేము బీసీకి ముఖ్యమంత్రి ఇచ్చినాము, మేము ఆశపడ్డమంటే నిజం. మాకు బీసీ అధ్యక్షుడే అవుతాడని మేము అనుకున్నమాట నిజం, అవుతుంది అనుకున్నమాట నిజం. మరి కారణం ఏమైందో తెలియదు. కారణం ఏమనుకున్నారో ఏమో అధిష్టాన వర్గం మరి సీనియర్ అయినటువంటి రామచంద్రరావుకే ముఖ్యమంత్రి ఇచ్చింది, రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చారు. కానీ మేము ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మళ్ళీ బీసీ అనౌన్స్ చేస్తారని విశ్వాసం నాకు. ఎందుకు అని అట్లా అనుకుంటా ఉన్నారు? ఒక పక్కన బీసీకే రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వనటువంటి బీజేపీ పార్టీ రేపు ఒకవేళ కనుక అధికారంలోకి వచ్చినట్టు తర్వాత ఏ విధంగా బీసీని లైన్లోకి తీసుకొస్తారని చెప్పేసి ఇంకా ఆశపడతా ఉన్నారు మీరు? ఒకటే, తొలి ప్రధానమంత్రి యావత్ భారతావనిలో 77 సంవత్సరాల స్వాతంత్రంలో తొలి ప్రధానమంత్రి ఒక బీసీ ప్రధానమంత్రి బీజేపీ మాత్రమే చేసింది. ఇవాళ మధ్యప్రదేశ్కు అనుకోని వ్యక్తిని తొలి బీసీ ముఖ్యమంత్రిని చేసింది. హర్యానాలో ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసింది. పోతే కింద ఒక ఎస్టీ ముఖ్యమంత్రి చేసింది. ఎందుకంటే బిజు పట్నాయక్ అటువంటి రాజులు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న ప్రాంతం, పరిపాలించిన ప్రాంతం అది. అటువంటి కాడ ఒక బీసీ ముఖ్యమంత్రి చేసింది. ఉత్తరప్రదేశ్లో అక్కడి గూండాయిజాన్ని తట్టుకోవాలంటే ఒక సన్యాసిని ముఖ్యమంత్రి చేసింది. ఇటువంటి చరిత్ర బీజేపీలో ఉన్నది కాబట్టి మాత్రమే నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. దెబ్బతిన్న ప్రాంతమేనా అది? దెబ్బతిన్న ప్రాంతమే ఏమని నేను పెగ్గెలు కొట్టిన మాట నిజం, నేను పెగ్గెలు కొట్టిన మాట నిజం. దీన్ని పెగ్గని ఎందుకంటానంటే అనుకున్నది కాలేదు కాబట్టి నేను పెగ్గెలు కొట్టినట్టు అనిపిస్తాను. కానీ నాకు ఇప్పటికీ బీజేపీ యొక్క ఆలోచన విధానాన్ని నేను క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా రేపు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు బీసీలో కోకొల్లలుగా ఉన్నటువంటి అంటే ఒక 2-3 మంచి పర్సనాలిటీస్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ మాత్రమే. ఇవాళ అధ్యక్షుని చేసినా కానీ మళ్ళా ముఖ్యమంత్రి పర్సనాలిటీ కాడికి వచ్చే వరకు ఆయన ఎట్లా అవుతాడే అని అంటారు కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ అక్కడ మాత్రం వేలుమూలనే ముఖ్యమంత్రి చేయాలి టీఆర్ఎస్ వస్తే. కాబట్టి బీజేపీలో మాత్రమే ఈ అవకాశం ఉన్నది. కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ను అనౌన్స్ చేయాలి. అంటే దీన్ని మీరు సమర్థించుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి దాంట్లో ప్రతి ఇంటర్వ్యూలో కూడా సరే ఏదైనా అనుకోవచ్చు, ఊగదాంపుడు ఉపన్యాసాలలో మాత్రం ఖచ్చితంగా బీసీ అని చెప్పేసి మీరు అయితే ఆ ముచ్చటని పదే దాన్ని చెప్పడం జరిగింది. లాస్ట్కి మళ్ళీ రామచంద్రరావుకి ఇవ్వడం, మళ్ళీ మీరు దాన్ని సరి చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది.
నేను సరి చేసుకున్నాడు కూడా నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే నేను సరి చేసుకుంటలేను అని చెప్పుడు కూడా కరెక్ట్ కాదు. కానీ ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో దేశ రాజకీయాలలో పార్టీ ఆలోచించే విధానాన్ని బట్టి ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఒక బీసీ వాయిస్ వచ్చినది. ఇక్కడ ఈ బీసీ వాయిస్ను కేంద్రం వాడుకుంటుందనే విశ్వాసం నాకున్నది. సో ఇంత మూమెంటు, ఇంత ప్రజల్లో ఒక చైతన్యం, బీసీ వర్గాల్లో ఇంత చైతన్యం ఎప్పుడు దరిదాపుగా వచ్చి ఉండదు. సో ఇటువంటి వచ్చినటువంటి దశలో బీజేపీ పార్టీ కొంత తప్పటడుగు వేసింది అన్నటువంటి భావన ఎప్పుడు కలగలేదు మీకు? నాకు బాల్యం నుంచి కూడా నేను బీసీ నినాదంతో నేను బీజేపీలో ఉన్న మాట నిజం, దాని తర్వాత టీఆర్ఎస్లో ఉన్న మాట నిజం. మా టీఆర్ఎస్లో ఉండగా మా పురుషాత్తుడు మా కేసీఆర్ గారు దళితున్నే చేస్తానన్నాడు ముఖ్యమంత్రి, కానీ తీర సమయానికి ఆయన కూర్చున్నాడు. అయినా ఇంత బీసీ నినాదం ఎన్నడూ రాలేదు, అక్కడ రాలేదు. ఈ బీసీ నినాదాన్ని కేంద్రం ఒడిచిపట్టుకుంటుందనే ఆశ నాకున్నది. సో ఇప్పుడు ఏదైనా కానీ ముమ్మిరి మీద ఉన్నప్పుడే దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నేనేమంటానంటే ఇప్పుడు రామచంద్రరావును చేసినంత మాత్రాన అది జోకర్ ఓసారి రమ్మికి వాడుకుంటారు. కార్డులల్లో రమ్మికి వాడుకునేటప్పుడు ఒక జోకర్ అంటే అన్నిటి కలుపుకోవచ్చు కదా, అన్నిటి కలుపుకునే అవకాశం రామచంద్రరావు అవుతుంది. అంటే రామచంద్రరావు జోకర్ అంటారా? జోకర్ అంటే నేను జోకర్ అనే వర్డ్, ఈ డ్రామా జోకర్ వేరు, పత్తాలలో ఆడుకునే జోకర్ వేరు. డ్రామా జోకర్ వేరు, పత్తాలలో ఆడుకునే మాట జోకర్ వేరు. ఇప్పుడు రామచంద్రరావుని దేంతో పోలుస్తారు మరి మీరు? నేను పత్తాల ఆడుకునే వాటిలే జోకర్ కమ్మకుండే విలువ. అది సీక్వెన్స్కు పెట్టుకుంటారు, దాన్ని థ్రిల్కు పెట్టుకుంటారు, దాన్ని ఫోర్త్ కార్డు వాడతారు. రమ్మీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ లెక్క. ఫోర్త్ కార్డుకు జోకర్ని వాడచ్చు, జోకర్ కమ్మని వాడచ్చు. థ్రిల్లుకు జోకర్ కమ్మని వాడచ్చు. రమ్మే ముందట ఫోర్త్ కార్డుకు వాడచ్చు. కాబట్టి రామచంద్రరావు గారు అనే వ్యక్తి ఏదైతే అనేక సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసి ఇప్పుడు అనేక కోర్టులలో వాదించి కేసులు గెలిచిన విధానం కానీ, ఏవీపీలో దెబ్బలు పడ్డ విధానం కానీ, దెబ్బలు కొట్టిన విధానం కానీ, ఆయన ఈ ఆటను రమ్మీ చేస్తాడు. ఈసారి బీజేపీ రమ్మీ చేయటానికి, ఆట గెలవటానికి ఆయన కార్డు ఉపయోగపడుతుంది. ఇదే పత్తాలాటలో ఈటెల రాజేందర్ గారిని ఏ విధంగా పోలుస్తారు మీరు? ఆయన కింగ్ అవుతాడు, ఆయన కింగ్ అవుతాడు. ఇప్పుడు అందులో ఎక్క ఎంత వాల్యూదో, కింగ్ ఎంత వాల్యూదో అటువంటి వాల్యూలో ఆయన ఉంటాడు. అచ్చా ఆయనే కాదు, బండి సంజయ్ గారు కూడా ఉన్నాడు, లక్ష్మణ్ గారు కూడా ఉన్నాడు. మాకు బీసీలో నాయకత్వం ఉన్నది. ఆయనకు బహుళ ప్రాచుర్యం కలిగిన అటువంటి వ్యక్తిత్వం ఉన్నది. అంటే ప్రజా పోరాటంలో ఉన్నోడు, పోతే రెవెన్యూ మంత్రిగా, మన ఆరోగ్య మంత్రిగా శభాష్ అనిపించుకున్న మంత్రి పదవులలో మెదిలిండు. కాబట్టి ఈ అవకాశం ఆయనకు వస్తుందని అనుకుంటున్నాను.